पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। ప్రతి తొలి ఏకాదశిన 24 గంటల భజనా కార్యక్రమంతో సంవత్సర పండుగలు మొదలవుతాయి. 24 గంటల భజనా కార్యక్రమం ఏకాహం మా పూర్వులు చేసి జరిపినరు. అదే ప్రకారంగా మేము కూడా అంటే మా ముందు తరం వాళ్ళు జరిపిన దాన్ని చూసి మేము కూడా శివరామకృష్ణ భజన మండలి గర్షకుర్తి అప్పుడు గౌరవ అధ్యక్షులు కేశవరాజ్ చంద్రమౌళి, దాని ముఖ్యులు కంబరం రాజమల్లయ్య గారు మరియు వెలుగందుల చంద్రశేఖర్ గారు, ఇంకా చాలామంది భజన భక్తులతో అది నేటి వరకు ఒక 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మేము దాన్ని కొనసాగిస్తున్నాము. అది అట్లనే జరుగుతున్నది. దీన్ని ఇంకా ముందు తరం వారు కూడా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని మేము వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. ఇకపోతే కార్తీక మాసంలో కార్తీక శ్రవణ నక్షత్రం నాడు స్వామివారి కళ్యాణం తర్వాత దీపోత్సవ కార్యక్రమం చేస్తున్నాము. జనరల్గా ఈ దేవాలయం పాత దేవాలయం ఉండే, దీన్ని 2013లో నూతన నిర్మాణము ప్రారంభించుకొని 2014లో దీని ప్రతిష్ఠా కార్యక్రమంతో నూతన దేవాలయం నిర్మించుకున్నాము. ఈ నూతన దేవాలయం నిర్మించిన నుండి బ్రహ్మశ్రీ దేవాలయ ప్రధాన అర్చకులు మంగయ్య పంతులు గారి పర్యవేక్షణలో యాదగిరి ఆచార్యులు అని హైదరాబాద్ నుంచి వచ్చే ఆచార్యులతో ఈ దేవాలయం నందు బ్రహ్మోత్సవాలు కార్తీక పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పాల్గొన శుద్ధ పాడ్యం వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇట్టి బ్రహ్మోత్సవాలకు చాలా గ్రామాల నుండి ప్రజలు విచ్చేసి గ్రామ ఆడపడుతులు కానీ అన్నదమ్ములు కానీ అందరూ మన ధనములతో సహాయ సహకారం అందించి రోజు రోజుకు
ఇంతింతై వటుడింత అయినట్టు రోజు రోజుకు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గర్షకుర్తి రెవెన్యూ గ్రామాలు తాడ్జోరి, కాసారం, గర్షకుర్తి 3 గ్రామాల దేవునిగా ఇది 3 గ్రామాల ప్రజలు అంగరంగ వైభవంతో ఈ బ్రహ్మోత్సవాలను జరిపించుకుంటున్నాము. కళ్యాణం నాడు చాలా పెద్ద అన్నదాన కార్యక్రమం, బండ్లు తిరిగే రోజు కూడా అన్నదాన కార్యక్రమం, 10వ తరగతి జరిగిన కొన్ని బ్యాచ్ల సహాయ సహకారాలతో ఆ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రోజు ఒక కార్యక్రమాలు శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యాన రోజు ఒక కార్యక్రమం చేసుకుంటాము బ్రహ్మోత్సవంలో. అంతేకాక ప్రతి మాస శ్రవణ నక్షత్ర కళ్యాణం నుండి ఒక 4 సంవత్సరాల శ్రవణ నక్షత్ర మాస కళ్యాణములు జరుపుతున్నాము. దీనికి ప్రతి మాస ఒక జంట, 2 జంటలు, 3 జంటలు ఎందరో దాంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. అంతేకాకుండా పోయిన ఫిబ్రవరి మాసం నుండి కళ్యాణం నాడు మాస కళ్యాణాలు అన్నదాన కార్యక్రమాన్ని కూడా జరిపించడం జరుగుతున్నది. ఇది అందరి భక్తుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాలు మాకు తోచిన ప్రకారం చేస్తున్నాము. అందరికీ ఆ దేవదేవుడు స్వయంభు పశ్చిమామకుండ వెలిసిన స్వామి అందరి చల్లని చూపులతో కరుణా కటాక్షాలు ఉంటాయి. రేపు జరగబోయే తొలి ఏకాదశి నాడు 24 గంటల భజనా కార్యక్రమము గర్షకుర్తి సత్యసాయి యోగా మండలి మరియు దుర్గా ఉత్సవ కమిటీ మరియు అయ్యప్ప భక్త బృందం మరియు కోలాట బృందం, భావనా ఋషి స్వచ్ఛంద సంస్థ మరియు చుట్టుపక్కల గ్రామాలు యోగా సాఖ్యాయని భక్తుల అందరి సహాయ సహకారంతో సాధ్యాయని భక్తుల సహాయ సహకారంతో 24 గంటల భజన మాకు తెలిసినంతప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని మానకుండా చేస్తున్నాం. అందరి సహాయ సహకారాలతో ప్రతి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతాం. దీనికి అందరి సహాయ సహకారాలు ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి అన్ని కోరికలు మనం కోరుకున్న కోరికలు ఇప్పటి వరకు ఎవరికైనా కోరికలు ఇచ్చే భగవానుడు కాబట్టి మేము ఒక 10-15 సంవత్సరాల నుండి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాము. స్వామివారి కృప వలన ఇది జరుగుతున్నది. మేము మాతోని కాకుండా స్వామి చేపించుకుంటుండు. మాకు సాధ్యమైనంత వరకు స్వామి పర్యవేక్షణలో ప్రతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నవి. 17వ తారీఖు ఏకాదశి తొలి ఏకాదశి సందర్భంగా 24 గంటల భజన కార్యక్రమం కలదు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై స్వామివారి సేవలో పాల్గొని దిగ్విజయంగా కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుచున్నాం. జై వెంకటేశ్వర దేవాలయం ప్రధాన అర్చకులైన శ్రీ మంగయ్య పంతులు గారు వారి దేవాలయ విశేషాలు వారి మాటల్లో. శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభు దేవాలయము. ఇది 400-500 సంవత్సరాల నుండి పూర్వం నుండి స్వయంభు వెలిసిన దేవాలయము. ఇది మా తాతగారి నుండి కూడా ప్రధానార్చకులుగా మేము పూజ చేస్తున్నాము. ప్రతి సంవత్సరము పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా 5 రోజులు బ్రహ్మాండంగా జరుగుతాయి. అంతేకాకుండా ప్రస్తుతము ప్రతి నెల శ్రవణ నక్షత్రం కళ్యాణం కూడా జరుపుకుంటున్నాము. ఏకాదశి తొలి ఏకాదశి నాడు సప్త ప్రహరణం 24 గంటలు భజన ప్రతి భజన మండలిచే జరపబడును. ప్రముఖ భజన మండలి శివరామకృష్ణ భజన మండలి గౌరవ అధ్యక్షులైన కేశవరావు చంద్రమౌళి గారి మాటల్లో. నేను ఇంతకుముందు 35 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేసిన భజన మండలి శ్రీరామకృష్ణ భజన మండలి. మేము ఎక్కడికి పోటీకి పోయినాం. మా రాజమేళ గారు మంచి ప్రైజెస్ కూడా వచ్చినాయి మాకు. మా హుజరాబాద్లో మంచి ప్రైజ్ వచ్చింది. తర్వాత ఇప్పుడు అయితే గౌరవాధ్యక్షునిగా పనిచేస్తున్నాం. మా దేవస్థానంలో ప్రతి కార్యక్రమానికి నేను హాజరవుతా. అన్నదానంలో హాజరవుతా. వెంకటేశ్వర దేవాలయంలో ప్రతి సంవత్సరం అఖండ భజన తొలి ఏకాదశి నాడు జరుగుతుంది. గత 40 ఏళ్ల సంది తొలి ఏకాదశి నాడు అఖండ భజన జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల ఊళ్ళే ఉక్రమల తాడదూరి అందరు భక్తులు వచ్చి భజన చేయగలరని మనవి చేస్తారు కూడా.
మరొక భక్తుడు తొలి ఏకాదశి భజన గురించి. ఏకాదశి రోజు అదే మాకు భజన చేస్తే చాలా మంచి అనిపిస్తుంది. అది 24 గంటలు జరుగుతాయి కాబట్టి అట్లాంటి దినం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయడం జరుగుతుంది.